గౌతమ్, అహల్య ఇద్దరూ కూడా గదిలో ఉండగా అదితి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. వెంటనే అహల్య డోర్ ఓపెన్ చేసి, ఏంటి అదితి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే అహల్యకు అదితి ఏం సమాధానం చెప్పకుండా నేరుగా గదిలోకి వస్తుంది. ఇక గౌతమ్ అప్పుడే నిద్రలేస్తూ ఉంటాడు. ఏంటి గౌతమ్ ఇంకా లేవలేదా అని అదితి అడుగుతూ ఉంటుంది. గౌతమ్ ఇక ఆన్సర్ చెప్పబోతూ ఉంటే తన నోట్లో నుంచి మాట రాదు. ఇక అది చూసి అహల్య, అదితి, గౌతమ్ అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏమైంది గౌతమ్ నీకు అని అదితి అడుగుతూ ఉంటుంది. పక్కన చూసేసరికి ఇక మస్కిటో కాయిల్ ఉంటుంది. అది చూసి ఎవరు దీన్ని ఇక్కడ పెట్టారో అని అహల్యను అడుగుతూ ఉంటుంది. నేనే పెట్టాను అని అహల్య అనేసరికి, నీకు అసలు బుద్ధుందా? నువ్వు ఆ మస్కిటో క్యాండిల్ పెట్టడం వల్ల గౌతమ్కి మాట పడిపోయింది అని అదితి చెప్పేసరికి అహల్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా సేపట్లో సెమినార్ ఉంది, గౌతమ్ ఎలా ప్రజెంటేషన్ ఇస్తాడు అని అదితి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత గౌతమ్, అహల్య, అదితి ముగ్గురు కూడా సెమినార్కి వెళ్తారు. అక్కడ ఇక స్పీచ్ ఇస్తూ ఉంటారు. మనం ఎవ్రీ ఇయర్ ఈ మెడికల్ కాన్ఫరెన్స్ సెమినార్ జరుపుతూ ఉంటాం, కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాం అని చెప్తూ ఉంటారు. ముందుగా డాక్టర్ గౌతమ్ ఫ్రమ్ ఫ్రెండ్స్ హాస్పిటల్ నుంచి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అని గౌతమ్ను స్టేజ్ పైకి పిలుస్తూ ఉంటారు. ఇక వెంటనే గౌతమ్ లేచి నిలబడి పైకి వెళ్తూ ఉంటే అహల్య, అదితి ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. గౌతమ్ స్టేజ్ పైకి వెళ్ళి ఇక తన నోట్లో నుంచి మాట రాక ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే అహల్య గౌతమ్కి అండగా ఉంటుంది. మరి గౌతమ్ చెప్పాల్సిన ప్రజెంటేషన్ని అహల్య చెప్తుందా? ఏం జరుగుతుందో చూద్దాం.